హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వీడియోలో ఎవరైతే పిల్లలకి హెల్తీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇంట్లోనే చేసి పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈరోజు మనం బాదం మిల్క్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ ఏంటంటే బాదమ్స్ 1 కప్పు తీసుకున్నాను, జీడిపప్పు 1 కప్పు, యాలక్కాయలు ఇలాచి అంటాం కదా, యాలక్కాయలు ఒక 10 to 12 తీసుకున్నాను, బ్రౌన్ షుగర్ 1 కప్పు, బాదం పప్పు ఎంత తీసుకున్నాను, బ్రౌన్ షుగర్ కూడా అంతే తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాదం పప్పుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకోవద్దు, లో ఫ్లేమ్లోనే 5 minutes అలా వేయించుకోండి. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉండాలి, హై ఫ్లేమ్లో అసలు పెట్టవద్దు. అవి కొంచెం వేగాక మనం జీడిపప్పు, యాలక్కాయలు కూడా వేసుకోండి. ఇవి బాగా కూల్ అయ్యాకనే, ఆరిపోయాకనే ఈ బాదం పప్పు, జీడిపప్పును మిక్సీ వేసుకోవాలి. మనం తీసుకున్న బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవాలి. లిటిల్ బిట్ టర్మరిక్ పౌడర్ అంటే పసుపు కూడా వేసుకోవాలి. చూసారా, నేను కొంచెం పలుకులుగా 2-3 స్పూన్స్ తీసాను. మిగతా పౌడర్ని మొత్తం పైన పౌడర్లా చేసేద్దాం. ఇలా స్మూత్ పైన పౌడర్లా చేసుకున్నాను. మనం ఇప్పుడు బాదం పౌడర్ రెడీ అయిపోయింది. మనం ఎప్పుడైతే బాదం పాలు తాగాలనుకుంటున్నారో, పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు తాగనిది. పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు, హెల్తీగా ఉంటారు. ఈ రోజుల్లో బయట బాదం పాలు తాగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అస్సలు బాగున్నట్లేదు, టేస్ట్ ఉండట్లేదు. అసలు బాదం పౌడర్ వేస్తున్నారో ఏం పౌడర్ వేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. సో మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. ఇది ఎయిర్ కంటైనర్లో పెట్టండి. ఇలా ఎయిర్ కంటైనర్లో పెట్టండి. ఒక 6 months వరకు గాలి 6 months వరకు ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. కొంచెం తడి చెయ్యి అలా పెట్టుకొని ఉంటే బాగుంటుంది. చూసారు, మనం ప్రిపేర్ చేసిన ఇలా పలుకులుగా కూడా ఉంచాను. కొంచెం పిల్లలకి ఇష్టంగా పెట్టండి, ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఎప్పుడైతే బాదం పాలు పిల్లలు చేసేవాళ్ళనుకుంటున్నామో ఇలా పాలు ఒక పొంగు వచ్చాక మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పొడిని వేసి తిప్పండి. మీగడ కట్టకుండా తిప్పుతూ ఉంటే బాగుంటాయి. ఇవి వేడివేడిగా అయిన తాగొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 5 minutes ఉంచుకొని అయిన తాగొచ్చు. కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పౌడర్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. బయట తీసుకొచ్చుకునే పౌడర్ల కన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇస్తే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. ఇలా వేడివేడిగా ఇవ్వండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 minutes ఉంచుకొని కూల్గా తాగండి. ఇప్పుడు బాదం మిల్క్ రెడీ అయిపోయింది.